డ్రైనేజీ ప్రాబ్లం క్లీన్ చేసి ఉంటే మాకు ఇవాళ ఈ పరిస్థితి ఉండదు. ముందు మెయిన్ మాకు డ్రైనేజీ ప్రాబ్లం సార్. అసలు దాని వల్ల చూడండి, డ్రైనేజీ కాదమ్మా, ఒక డ్రైనేజీ కాదు, రోడ్లు కానీ గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి నేను ఎంతసేపు బటన్ నొక్కాను అన్నట్టు సార్. ఆయన బట్టలు అక్కడ కూర్చుని నొక్కితే ఒక 10,000 ఇచ్చేస్తే మాకు లైఫ్ రాదు కదా సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గరుండి అడుగడుగు చూసి ఆయన ఎలా వెళ్ళారు, గంటకి కరెంట్ వచ్చింది. ఆయన ఎలా వెళ్ళారు, గంటకు వాటర్ బాటిల్స్ వచ్చింది. అంటే ఆయన వచ్చి దగ్గరుండి మా అన్ని తెలుసుకున్నారు. సో మాకు ఏం కావాలో సార్, ఇప్పుడు కొంచెం కొండ పైకి ఉన్నాం, మాకు ఈ నిత్యావసర సరుకులు ఇస్తే మేము వండుకునే పొజిషన్ లో ఉన్నాం. ఇంకా బాగా లేని వాళ్ళకి ఏం కావాలి, అన్ని కొంచెం బాగున్న వాళ్ళకి ఏం కావాలి తెలిసిన ఒకే ఒక వ్యక్తి సార్ అయినా. మాకు పర్వాలే, అసలు ఇంత వరదలు వచ్చినా, కాకపోతే రాకూడదు వచ్చింది. కానీ ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లల్ని పంపించడానికి మేము ఒప్పుకోం. నీళ్ళలో వెళ్తే పుళ్ళు పడతాయో లేకపోతే ఏంటని. అలాంటి ఆయన అంత వ్యక్తి అంత వయసు ఉన్న ఆయన దిగి సార్, ఆయనతో పాటు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇంత జనం ఇంత హెల్ప్ చేస్తున్నారు సార్. ఆయన ఇది రావాలని కాదు కానీ ఆయన తెలియాలంటే ఎలాంటిది వస్తేనే ఆయన ఏంటో తెలుస్తుంది సార్. అది